సాయి స్పీకర్. శుభదినం. అక్షయ తృతీయ తిథి రోజు మనకి ఎస్ఎస్సి రిజల్ట్స్ రావడం అనేది చాలా గర్వంగా ఉంది. ఇంత మంచి రిజల్ట్స్ రావడం, మార్క్స్ ఇప్పుడు లాస్ట్ టైం వరకు గ్రేడింగ్స్ అనుకొని 10 సెంటీ అనేవాళ్ళు. ఇప్పుడు మార్క్స్లో కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మేమే టాప్ ఉన్నాము. మన సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ టాప్ ఉన్నామని చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్స్, సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్, జ్యోతి, మానస, సూర్య స్కూల్స్. Really, ఈ సక్సెస్ because of me and Aricharan sir and Sridhar sir, because of whole family, Siddhartha Institutions whole family, staff, non-teaching staff, teaching staff, and everyone did hard work, and so that's why we are getting every year top results in Jagitya district. So thank you all the parents, and 1986 నుండి కూడా మన సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ పైన పెట్టిన నమ్మకాన్ని మేము ఎవ్రీ ఇయర్ ప్రూవ్ చేస్తూనే ఉన్నాము. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఏ ఇయర్కి నీట్గా ఆ ఇయర్కి రిజల్ట్స్ తీసుకొస్తూ మీ ముందు ఉంటామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. ఈ సంతోషకరమైన రోజు ఈ రోజు స్కూల్ ఓపెనింగ్ జరిగింది. సిబిఎస్ఈ కరికులం స్కూల్, సిబిఎస్ఈ బ్రాంచెస్ లో ఫస్ట్ సిబిఎస్ఈ స్కూల్ అండ్ టోటల్లీ ఏసీ క్యాంపస్. జగిత్యాల డిస్ట్రిక్ట్ లోనే ఫుల్ ఏసీ క్యాంపస్ మొదటిసారిగా మేము ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మీ ముందు ఎందుకు చెప్తున్నానంటే, మీ పిల్లలు సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ లో చదివి ఇంత కష్టపడి ఇంత మంచి ర్యాంక్స్, ఇంత మంచి మార్క్స్ తీసుకొని ఫ్యూచర్ లో మంచి ఎదుగుదలకి మేము తోడ్పడినందుకు మీ వంతు కూడా మీరు ఈ మన సిబిఎస్ఈ కరికులం కూడా మీకున్న నైబరింగ్ కానీ మీకున్న రిలేటివ్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మంచి ఫౌండేషన్ అందులో కూడా ఇప్పించగలరని చెప్పేసి కోరుతున్నాను. ఒక్క 10th తోటి ఆగట్లేదు మా ఇన్స్టిట్యూషన్స్. ఇన్ ఇంటర్, ఇన్ బీటెక్, ఇన్ మెడిసిన్ we are in the first position in Jagitya district. Really, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేట్ లోకి వెళ్ళినా, ఎక్కడ వాళ్ళు చదివినా కానీ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ కాలేజెస్ తో నీట్గా వాళ్ళకంటే ఎక్కువ రిజల్ట్స్ మన ఈ టాపర్స్ సాధించడం అనేది కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే వాళ్ళకి కష్టపడే తత్వం ఇక్కడ మేము నేర్పించాము. సో దీన్ని అలానే వాళ్ళు కష్టపడుతూ మొన్న సీనియర్ ఇంటర్ రిజల్ట్స్, జూనియర్ ఇంటర్ రిజల్ట్స్ తీసుకుంటే కూడా 993 in senior inter, highest marks in our institutions only, and 467 highest in our institutions only. In BIPC also we got 437 out of 440. Really మా స్టూడెంట్స్, ఎందుకంటే ఇప్పుడు ఒక చూడండి, మాకున్న 300 స్ట్రెంత్ అవుట్ అవుతుంది, బట్ కార్పొరేట్ కాలేజెస్ లో థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ లో మా 300 స్టూడెంట్స్ లో మాక్సిమం 40% వరకు టాపర్సే ఉన్నారు, అన్ని వాళ్ళతో పోటీ పడుతూ కూడా. సో దానికి మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతాం ప్రతి ఇయర్ కూడా. ఇలానే మీ పిల్లలు కూడా మంచి ఇంటర్ రిజల్ట్స్ తీసుకురావాలని చెప్పి సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అవర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. మరి మార్కులైనా, గ్రేడ్లైనా, మళ్ళీ మార్కులైనా మరి ఒకసారి సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం మొదలైంది. మీరు చూసినట్లయితే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు స్టూడెంట్స్ ఉండకుండా రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకొరకు నేను ఇక్కడ ఏం చేశాను, సూర్య నుండి కానీ, మానస నుండి కానీ, జ్యోతి నుండి కానీ పిల్లల్ని ఇక్కడ నిలబెట్టాను, మీకు చూపించాను. మరి నిజమా కాదా? నాకు కూడా ఒక ఆశ్చర్యం. నిజంగా ఇంత అద్భుతమైన రిజల్ట్స్ సాధించాము, ఇంత అద్భుతంగా మనం చేయగలిగాము అంటే ఎవరి వల్ల పాసిబుల్ అయింది అంటే ఇంకా మీకు చెప్పాను. ఒక స్కూల్ నుంచి 580, 1, 2 రావడం సహజం. మరి జగిత్యాల జిల్లాలో హైయెస్ట్ మార్క్స్ 589 స్టేట్ లెవెల్ ర్యాంక్ కొట్టాము అంటే అది ఓన్లీ సిద్ధార్థ విద్యా సంస్థలకి పాసిబుల్ అయింది. ఇంతకుముందు చెప్తా చిన్న బ్రేక్. 589 సాయి స్పీకర్, మళ్ళీ వాళ్ళ మదర్ కూడా సిద్ధార్థ స్టూడెంట్.
మదర్ ఫాదర్ ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్స్ చాలా ఆలోచించారు. ఒక రూరల్ ధర్మపురం నుంచి చదువుకొని రావడం, పిల్లల అక్కడి నుంచి ఎడ్యుకేషన్ పర్పస్ ఇక్కడికి రావడం, వాళ్ళని కార్పొరేట్ స్కూల్స్ కూడా కొంత ప్రలోభాలకు గురి చేసిన సందర్భంలో సార్ నాకు మీ మీద ఒక మంచి నమ్మకం ఉన్నది ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా ఇదే స్కూల్ స్టూడెంట్, నా క్లాస్మేట్, చాలా బ్రిలియంట్, చాలా బ్రిలియంట్. సీత ఏంటంటే వాళ్ళ మదర్ నేమ్ సీత, క్లాస్ లీడర్ బిల్ల ఎవరికి ఇచ్చేది కాదు, నర్సరీ టు 10th క్లాస్. అంటే నా కాన్ఫిడెన్స్, పేరెంట్స్ ఇద్దరు టీచర్స్, ఖచ్చితంగా నేను చేయగలుగుతాను, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మీరు నమ్మండి అని నేను ప్రామిస్ చేశాను. సార్ కూడా చాలా దగ్గర డిస్కషన్ చేశారు. ఎస్ సార్ నేను అక్కడ కొట్లాడతాను, ఇక్కడ జెన్యూనిటీ ఉంది సార్, ఇక్కడ బయట కార్పొరేట్ సైడ్లో కొంత ఫేక్ నడుస్తుంది, ఇక్కడ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మీరు నాకు నమ్మకం ఉంది ఈ స్కూల్ పైన అని అన్నారు. ఇప్పుడు వస్తూ ఉంటే అన్నారు, నేను అన్నది మీరు ప్రూవ్ చేస్తారు సార్, థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ శ్రీధర్ అండ్ సీత, యూ గేవ్ దిస్ అపార్చునిటీ, ఇక్కడ మాకు నిలచుండే అవకాశం మీ బాబాళ్ళు ఇచ్చారు బై గెటింగ్ 589 అవుట్ ఆఫ్ 600. మరి జగిత్యాల జిల్లాలో అన్ని స్కూళ్ళు కలిపితే కూడా 12 580 రాలేదండి. జగిత్యాలలో ఎన్ని స్కూల్స్ ఉంటాయో మీకు తెలుసు, అన్ని స్కూల్స్ కలిపితే కూడా 580 రాలేదు, 580 అబోవ్ రాలేదు. మన దగ్గరే 12 మెంబర్స్కి వచ్చాయి 580 అబోవ్ అంటే ఒక్కసారి మీరు గమనించండి. 589, 586, 585, 583, 582, 581, 580 ఇవన్నీ మరి చదువుతా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు గమనించండి. దాని తర్వాత 550 అబోవ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 94 మెంబర్స్కి వచ్చాయి. 550 అబోవ్ 3 స్కూల్స్లో కలిసి 94 మెంబర్స్కి వచ్చాయండి. మరి 500 అబోవ్ 264 మెంబర్స్కి వచ్చాయండి. అదేవిధంగా స్కూల్ వైజ్ తీసుకున్నా కానీ 580 కానీ మళ్ళీ మాకు అక్కడ సూర్యాలో చిన్న స్ట్రెంత్ 10th క్లాస్ అంతా 35 మెంబర్స్ ఉన్నారు. 36 మెంబర్స్లో 575, 567, 566, 560 అంటే 550 ఏవో ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ ఉన్నారు. అంటే అక్కడ కూడా ఎంత న్యాయం జరిగింది మీరు చూడండి ఒకసారి. అంత ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు అక్కడ. తెలుగు టు సోషల్, ఫిజికల్ సైన్స్ రాజు కానీ, ఇంగ్లీష్ పునమాచారి కానీ, అట్లా ఒక్క దగ్గర కాకుండా అన్ని బ్రాంచెస్ లో కూడా ది బెస్ట్ ఫ్యాకల్టీని ఇచ్చి మరి మంచి రిజల్ట్ మేము ఇవ్వగలిగామంటే దీనికి అన్నిటికీ కారణం మీరేనండి పేరెంట్స్. నిజంగా అందరికీ జగిత్యాల అర్థమైంది. మళ్ళీ ఒకసారి సిద్ధార్థ చైర్మన్ రవీంద్రరావు గారి ఆధ్వర్యంలో వీళ్ళు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తారని తెలుసు. అదేవిధంగా మరి మా అన్నయ్య శ్రీధర్రావు గారి డైరెక్షన్ లో కానీ, రస్తా మేడం కానీ, నేను కానీ ఒక సిస్టమేటిక్ లో ఉంటూ మరి యొక్క చైర్మన్ గారి గైడెన్స్, చైర్మన్ గారి అకాడమిక్స్ ప్లానింగ్ తో మేము ఈ యొక్క వర్క్ చేయగలిగాం. సరికి చాలా కాల్స్ వచ్చాయి ఉమ్మడి కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి. ఇంతకుముందే సార్ చెప్పారు, సార్ నిజంగా ఈక్వాలిటీ రిజల్ట్ చూపించారు, కరీంనగర్కి ఎక్కడ కూడా తగ్గకుండా రిజల్ట్ చూపించారు, మీరు జగిత్యాలలో మీరే మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు సార్ అన్నారు. మరి ఇదే ఒక రిజల్ట్స్ హ్యాపీనెస్ తోటి ఒకటి ప్రీమియం లో మంచి స్కూల్ పెట్టాలి, ఫుల్లీ ఏసీ క్యాంపస్ విత్ హాస్టల్ అండ్ డే స్కాలర్ అని అనుకున్నాం. అది ఈ రోజు అక్షయ తృతీయ రోజు మరి స్టార్ట్ చేసుకున్నాం. రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. మాక్సిమం ఇవాళ మేము అన్ఎక్స్పెక్టెడ్ అడ్మిషన్స్ వచ్చాయి. మరి అలాగే మీ కోఆపరేషన్ కావాలి. జగిత్యాలకి ఇంకా మంచి స్టూడెంట్స్ మనం తయారు చేద్దాం. అంత కెపాసిటీ మాకుంది. 100% మేము ప్రూవ్ చేస్తూ ఉంటాం. మరి ఈ యొక్క చక్కటి ఈవినింగ్ ఈ కార్యక్రమానికి మేము వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. ఈరోజు చాలా శుభదినం. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో మన సిద్ధార్థ విద్యా సంస్థలు అగ్రంగా నిలవడం చాలా అభినందనీయం. దీనికి ముఖ్యంగా మమ్మల్ని వెన్నెండు నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేసుకున్నటువంటి పెద్దలు మా గాడ్ ఫాదర్ శ్రీ రవీంద్రరావు సార్ గారికి ప్రధానం చేస్తూ, అదేవిధంగా ఇంత మంచి రిజల్ట్స్ రావడానికి కారణం నిజంగా మా ఉపాధ్యాయులు ఎక్కడ లేని విధంగా ది బెస్ట్ ఎక్సలెంట్ స్టాఫ్ అందరూ కూడా ఎక్సలెంట్గా చాలా మంది స్టాఫ్ ఎక్కడ లేదు, ఎక్కడ దొరకండి. మరి కొన్ని స్కూల్లో కనీసం పార్ట్ టైం టీచర్తోనే వాళ్ళు అడుగుతుంటారు. కానీ ఎక్కడ కూడా మన చైర్మన్ సార్ కానీ మన డైరెక్టర్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా నిష్ఠాతులైన ఉపాధ్యాయులను పెట్టి ఇంత మంచి రిజల్ట్ రావడం అంటే క్రెడిట్ కోసం మా ఉపాధ్యాయులు
చాలా కష్టపడి ఇష్టపడి వాళ్ళు బోధించడం జరిగింది. పగలనగా రాత్రనగా ఏ టైం చెప్పినా కానీ చాలా మాకు వెన్నెదలు ఉంటూ ముందుకు తీసుకెళ్లారు. నిజంగా ఉపాధ్యాయ బృందాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మమ్మల్ని ఈ స్థాయి నిలబెట్టడానికి ముఖ్యంగా పోషకులు, విద్యార్థుల తల్లిదండ్రులు మా వెన్నంటూ మా సలహాలు సూచనలు ఇస్తూ మీ యొక్క విద్యార్థి యొక్క భవిష్యత్తు కొరకు బంగారు పాటలు వేయాలంటే ఏ విధంగా ఉంటుందో మా ఒక చైర్మన్ సార్ తర్వాత మీరు అలాంటి సహకారాన్ని అందించారు. మీ ఆ సహకారంతోనే ఇంతమంది రిజల్ట్స్ మేము సాధించగలిగాం. మీ అందరికీ కూడా మా యొక్క సిద్ధార్థ విద్యార్థి సంస్థల అందరి తరఫున కూడా పేరు పేరున కృతజ్ఞతా బంధనాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను.